సో ఇవాళ డే 2 కాబట్టి బోనాలు ఇవాళ బోనాలు ప్రిపరేషన్ అవ్వడానికి నేనైతే తలస్నానం చేసేసుకున్నాను, రెడీ అయిపోయాను. ఒక హెయిర్ ఒకటే ఉంది. సో బోనాలు ప్రిపరేషన్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. సో మేమైతే బోనాలు అనేది స్టార్ట్ చేసాము. అంటే ఇంటి నుంచి 3 బోనాలు అని అంటే నేను మా బాబాయ్ మా చిన్నత్తమ్మ కలిసి బోనాలు అనేది స్టార్ట్ చేసామన్నట్టు. సో అంత అంటే మా పిన్ని చెప్పింది అన్నట్టు, అంత హెవీగా అంత ఆడగేమొద్దు, నార్మల్గా చేసింది, టైం లేదు, ఎందుకంటే మళ్ళీ బియ్యం పోసుకోవాలి కాబట్టి అని చెప్పేసి. అంటే బియ్యం పోసుకున్నాక బోనాలు తీస్తారంట. సో ఇంటి నుంచి ఒక 3 బోనాలు అన్నట్టు. ఓన్లీ మన గౌడ్స్ అనేవాళ్ళు వరకే చేస్తారంట ఇది కాటమే పండుగ. సో మా నడిపత్తమ్మ అన్నట్టు, మా చిన్నోన్ని ఎత్తుకుంది కదా మా నడిపత్తమ్మ. సో మేము బియ్యం పోసే ముందు ఫస్ట్ వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, బట్టలు పెట్టేసి ఇంకా అందరి టర్మ్ అయిపోయింది బియ్యం పోయడం. ఇంకా మా హస్బెండ్ పోస్తున్నాడు అన్నట్టు. మా హస్బెండ్తో కలిపి 5th నెంబర్ అన్నట్టు. సో 5 మెంబర్సే పోస్తారు కదా బియ్యం అనేది. సో ఇంకా నేనేం పోయలేదు, మా హస్బెండ్ పోసాడు అన్నట్టు. అంటే మమ్మల్ని దింపమన్నందుకు ఇంకా మా హస్బెండ్ పోసేస్తాడు అన్నట్టు. సో వాళ్ళతో మేము ఇంకా హారతి అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా, అవన్నీ చేపిస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ బోనాలు అక్కడ వచ్చే వరకు ఇవన్నీ అయిపోవాలని చెప్పేసి హారతి పడుతున్నాం అన్నట్టు. మాకైతే హారతి పాట పాడమన్నారు కానీ మాకు ఎవ్వరికి హారతి పాట రాదు. సో ఏదో ఒకటి మా పిన్ని వాడింది అన్నట్టు. సో లాస్ట్కి నా పక్కన నిల్చుంది కదా, ఆ పిన్ని వాడింది అన్నట్టు హారతి పాట. సో నేర్చుకోండి అని అదోటి మాట్లాడుతూ ఉన్నారు. హారతి అయితే పట్టాము, వాళ్ళు మాకు కట్నం కూడా పెట్టారు. సో నెక్స్ట్ మళ్ళీ దింపుతారు కదా, ఒడి దింపాలి అని అంటారు కదా, అట్లా మళ్ళీ ఒక 3 మెంబర్స్ దింపాలి అని అంటే మళ్ళీ నన్ను ఆడియేశారు అన్నట్టు. నేను బియ్యం పోయినందుకు సో బొట్టు పెట్టి మళ్ళీ ఒడి దింపాలి అనేసరికి ఇంకా నన్ను కూడా బొట్టు పెట్టి దింపమని చెప్పారు అన్నట్టు. 3 దింపాలి అంటే సో ఇంకా దగ్గరికి బోనాలు వస్తున్నాయి, తొందర కానివ్వండి అని చెప్పేసి చాలా హడావిడి పెట్టారు అన్నట్టు. సో 3 ఎత్తుకున్నారు. ఇంట్లో నుంచి 3 బోనాలు అని చెప్పాను కదా, 3 ఎత్తుకున్నారు. ఒకటి మా చిన్న పిన్ని, ఇంకో పిన్ని, అండ్ ఇప్పుడు ఎత్తుకున్నదేమో చిన్న పిన్ని అన్నట్టు. ఫస్ట్ ఎత్తిందేమో మా చెల్లికి అన్నట్టు. సో ఇంకా మాకు ఫొటోస్ దిగేంత టైం లేదని చెప్పేసి మా తమ్ముడిని వీడియో తీసేసి అని చెప్పేసి అన్నాను. కానీ బోనాలు మాత్రం 1 కావు 2 కాదు, ఇంటి నుంచి 3 బోనాలు అంటే ఓన్లీ గౌడ్స్ చేసినందుకే అది కాటమయ్య పండుగ అనేది ఓన్లీ ఫర్ గౌడ్స్ అంట. సో ఎన్ని బోనాలు అంట అసలు కళ్ళ సంబరం. అదైతే చూస్తున్న కొద్దిగా ఆ బోనాల్ని చూస్తూనే ఉండాలనిపించింది. లిటరలీ గాయస్, అసలు 1 కాదు 2 కాదు అని చెప్తున్నాం కదా, చాలా బోనాలు. అంటే ఊరి మధ్యలో వెళ్తున్న కొద్దికి ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారు కదా. సో చాలా నచ్చింది నాకైతే మాత్రం. సో మేము ముందే ఫొటోస్ తీసుకుందాం అన్నట్టు, మాకు వచ్చినాక ఇంకా టైం ఉండదని చెప్పేసి మా పిన్ని వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ 8-8:30 అలా అయిపోయింది. సో మేము ముందే ఫొటోస్ తీసుకొని పెట్టేసుకున్నాము. అండ్ ఇది డే 2 అన్నట్టు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.